ఒక జ్యోతి. అర్ధచంద్రాకారంలో స్టార్ చూపిస్తారు, వాళ్ళేమో స్టార్ చూపిస్తారు, మనమేమో ప్రతి కార్యక్రమానికి దీపం, జ్యోతి. మెయిన్ ఏంటి కాన్సెప్ట్? జ్యోతి. భూమి ఒకటే కదా. సూర్యుడు అందరికీ ఒకే విధంగా పక్షపాతం లేకుండా వెలుగునిస్తున్నారు, చంద్రుడు పక్షపాతం లేకుండా వెలుగునిస్తున్నారు. అందరికీ సూర్యుడు ఒక్కరే, చంద్రుడు ఒక్కరే, భూమాత ఒక్కటే. మరి మన నాన్న కూడా ఒక్కరే కదా. మన తండ్రి, మన సోలుకు తండ్రి అనమాట. ఆయనే శివ. అసలు పేరు, ఒరిజినల్ పేరు శివ. సదా ఎవర్ గ్రీన్ అనమాట. సి అంటే పాపం, వా అంటే నాశనం చేసేవారు, లోక కళ్యాణకరుడు, మంగళకరుడు అని వస్తారనమాట. అందరూ దేవుడు అంటే ఇష్టమే కదా. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు చెప్పండి, కలియుగం క్లైమాక్స్లో ఉందా అంటే బంగురుతూ ఉందా? నేను చెప్పండి. అంటే ఎవరు చెప్పిందో చెప్పకండి. ఇప్పుడు టైం ఎంత అయిందంటే టైం వాచి లేదు. బయటికి రోడ్డు మీదకి వెళ్తే ఆ టైం ఎంత అయ్యి ఉండొచ్చు అని మన అమ్మమ్మలు బామ్మలే చెప్తారు. వాతావరణ పరిస్థితులు, మనుషుల యొక్క మనస్తత్వాలు, ఈ వరల్డ్ అంటే సైంటిస్టులు చెప్పేదాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇది ఎండింగ్లో ఉంది. ఎవరికైనా కూడా స్ట్రోక్ వచ్చినప్పుడు 2 times సేవ్ అవుతారు. కానీ మన వరల్డ్కు 2 times స్ట్రోక్ వచ్చింది. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఇప్పుడు స్టార్ట్ అయింది థర్డ్ వరల్డ్ వార్లో. సేవ్ అవ్వాలంటే స్పిరిచువాలిటీని మీరు తోడుంచుకుంటేనే సేవ్ అవుతారు. మీరు కాపాడుకోవాలి, ఎదుటి వాళ్ళు కూడా రక్షించుకోవాలన్నమాట. సో ఎదుటి వాళ్ళని కాపాడబోయి మన ఇది కాదు, ముందు రక్షించుకోవడం అంటే స్వయం రక్షించుకోండి. అప్పుడు ఎంతమందినైనా మీరు రక్షించగలరు. అయితే జగత్ రక్షకుడు మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను అందరూ 100% గ్యారంటీ ఇస్తారు. ప్రతిరోజు ఆ తండ్రితో, ఆ అల్లా మాలిక్, ఆ ఖుదాతో, ఆ ఈశ్వరుడితో, ఆ యెహోవాని వాళ్ళ లాంగ్వేజ్లో ఏదైతే పిలుస్తున్నారో తండ్రితో ప్రతిరోజు మాట్లాడతాను, చిట్ చాట్. ఎప్పుడైనా మీ మాట విన్నారా? నా మాట రోజు వింటారు. మరి మీకు అలాగా లేదా? ఇప్పుడు అన్నయ్య ఎప్పటికప్పుడు, అక్కయ్య ఎప్పటికప్పుడు నాకు సమాచారం వాట్సాప్, అక్కయ్య ఇదిగోండి ఇలాగుంది, ఈ బాంబ్ బ్లాస్టింగ్ అయింది, ఇదిగోండి ఆపరేషన్ సింధూర్లో ఇలా చేయండి, మెడిటేషన్ ఇలా చేయండి అన్నయ్య, ఇలా ఉండండి అని నా ద్వారా గైడెన్స్ తీసుకుంటూ అలాగా వెళ్ళేవారనమాట. అంటే మ్యాక్సిమం అందరూ బాగుండాలి, ఎవరు ఒక సైనికుడు కూడా మరణించకూడదు. కాకపోతే వీళ్ళ బెటాలియన్లో తక్కువ మంది అంటే బాధపడాలి, చాలా తక్కువ మంది దేహం వదిలేశారని చెప్పారనమాట. అంటే మెడిటేషన్ యొక్క పవర్ ద్వారా దేశాన్ని కూడా మనం రక్షించవచ్చు. అంటే బాధ్యతలు అయితే నిర్వర్తించాలి, కానీ మెడిటేషన్ మీకు ఆ సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు క్లైమాక్స్ టైంలో 90 సంవత్సరాలు అవుతుంది భూమి మీదకి వచ్చి. మనమేమో నాన్న ఎక్కడున్నారు, అల్లా ఎక్కడున్నారు, ఈశ్వరుడు ఎక్కడున్నారు వెతుకుతూ ఉన్నా. ఈ గుడి, ఆ గోపురం, ఆ మందిరం, ఈ మసీదు. అయ్యో నా మీఠే బచ్చే, ప్యారే బచ్చే, నేను వచ్చి ఉన్నాను, భూమి మీద అవతరించాను, క్లైమాక్స్కి వచ్చింది, నన్ను గుర్తించాలి అంటే భీతర్ జనా పడతాయి. మనం ఎవరో మనం తెలుసుకుంటే అప్పుడు మన ఫాదర్ని మనం తెలుసుకోగలం. కాబట్టి ఏ విధంగా చూడండి, కాకి బిడ్డ కాకిలా ఉంటుంది, పులి సంతానం పులిలా ఉంటుంది. మరి సోల్కు ఫాదర్ సోల్ లాగా ఉంటారా, మనిషిలా ఉంటారా? మనమేం వెతుకుతూ వచ్చాం, మనుషులు వెతికాం, దేవుడు మానవ రూపంలో అనేసి. మనిషికి ఫాదర్ మనిషిలా ఉంటారు, కానీ జ్యోతికి తండ్రి జ్యోతి స్వరూపం అనమాట. లైట్ చిన్న బిందువు, కానీ ఆ చిన్న బిందువులో ఈ సృష్టి యొక్క శక్తి అంతా అందులో ఇమిడి ఉంది. ఈ కనిపించే దేహంలో శక్తి ఉందా? కనిపించే ప్రాణంలో శక్తి ఉందా? కానీ ఏ మాత్రం రోజు కొంచెం సేపు పట్టించుకుంటున్నామా దాన్ని?
బాడీకి ఏం పెట్టాలి, దీనికి ఏం ధరింప చేయాలి, దీనికి ఏం తింపింప చేయాలి, తగ్గింప బాహ్యమైన దేవుని కోసమే చూస్తున్నాను. కానీ నేను లోపల దాగి ఉన్న నేను ప్రాణశక్తిని. నేను కారు అనుకుంటున్నాను. కారు కాదు, నేను డ్రైవర్ని. నేనెవరు? డ్రైవర్ నన్ను తెలుసుకోవడం లేదనమాట. కాబట్టి మనకి ఇద్దరు తండ్రులు, శారీరక తండ్రి ఎవరికి వాళ్ళకే ఉంటారు. కానీ మనందరికి తండ్రి ఆ పరమేశ్వరుడు, జ్యోతి స్వరూపుడు. ఇది కార్, ఇది సర్కార్. ఇదేంటి? సర్కార్. లోపల ఉన్న గవర్నమెంట్ అంతా కూడా నడిపించేదెవరు? ఆత్మ, ప్రాణశక్తి అన్నమాట. బాడీ యొక్క బ్యాండేజ్ నుండి, బంధన నుండి నా లోపల ఉన్న సూక్ష్మ బాడీతో ఈ భూమికి దూరంగా నేను ప్రయాణిస్తూ ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ పైకి వెళ్తున్నాను. పంచభూతాలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రహాలు, పైకి వెళ్ళే కొద్ది అఖండ భారతదేశం కనిపిస్తుంది. చుట్టూ ఉన్నటువంటి పర్వత శ్రేణులు, నదులు, సముద్రాలు అన్నింటికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా చంద్రమండలం, సూర్యమండలానికి పైన మనస్సు ద్వారా ఊహించుకోండి. అనంతమైన ప్రపంచము, గోల్డెన్ రెడ్